హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్ప. ముందుగా నా పేరైతే శిల్ప. మేము లండన్లో ఉంటున్నాము. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మేమైతే బర్మింగ్హామ్ వెళ్ళామన్నమాట. యూకే వాళ్ళకైతే ఇది తిరుపతి లెక్క అనమాట. ఇది కూడా టీటీడీ దేవస్థానం వాళ్ళ కిందనే నడుస్తుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో అంటే మన ఇండియాలో టెంపుల్స్‌తో పోల్చుకోకుండా ఇక్కడ టెంపుల్స్‌తో పోల్చుకుంటే మాత్రం చాలా బావుంటుంది. ఎవ్వరికి ఏ అకేషన్ ఉన్నా కూడా, లేకుంటే ఏ ఫెస్టివల్స్ ఉన్నా కూడా, లేకుంటే వీకెండ్స్ వచ్చినా, ఏదైనా గూడా బాధగా ఉన్నా ఎవరికైనా అంటే మనము ఏదైనా మనశ్శాంతిగా అట్లుంటే ప్రతిసారి టెంపుల్‌కెళ్తాం గదా! సో, అట్లా అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరైతే ఇక్కడికొస్తూ ఉంటారనమాట. లోకల్ వాళ్ళు గూడా వస్తూ ఉంటారు. సో, అక్కడ కనిపిస్తుంది గదా! అదైతే వెంకటేశ్వర స్వామి గుడి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి గానీ ధ్వజస్తంభం ఎదురుగా. కాకపోతే ఎందుకో అక్కడి నుంచయితే ఎంట్రీ లేదు. సో, ఇంతకుముందు ఒకసారెళ్ళాము. ఇప్పుడు రెండోసారనమాట. 3 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళాము. బాగా గుర్తుంది. సో, మళ్ళీ ఇప్పుడొచ్చామనమాట. సో, కింద నుంచి వెళ్ళాలి. ఎంట్రీ అయితే కింద ఫ్లోర్‌లో ఉంటది. స్వామి అయితే పైన ఉంటారు. పైన ఫ్లోర్‌లో. కింద ఫ్లోర్‌లో వచ్చేసి మనకి టికెట్ ఉంటుంది. అర్చనకి, ఇంకా లడ్డూ టికెట్స్ అని చెప్పి అట్లా ఉంటదనమాట. ఇంకిక్కడైతే లోపల ఒక సైడు గణేష్ ఉంటారు. రైట్ సైడు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మురుగన్ ఉంటారనమాట. అక్కడే ఇంకా అయ్యప్ప స్వామి ఉంటుంది. ప్లస్ ఆంజనేయ స్వామి గూడా ఉంటుంది. ఇంకా ఫ్రంట్ సైడ్‌లో వచ్చేసి ఒక పక్కన శివలింగం ఉంటుందనమాట. అమ్మవారి గుడి గూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి సాయిబాబా గుడి ఉంటుంది. అక్కడ నవగ్రహాలు అవన్నీ ఉంటాయి. అంటే మనకి ఇంకా ఏ అకేషన్ ఉన్నా కూడా ప్రతి ఒక్క పూజ ఇక్కడే చేసుకోవచ్చనమాట. ఎవ్వరికి ఎక్కువ సత్యనారాయణ స్వామి వ్రతాలు అట్లా గూడా జరుగుతూ ఉంటాయన్నమాట. నవగ్రహ పూజలు ఇంకా శివునికి అభిషేకాలు ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటాయి. సో, మేము వెళ్ళింది శివరాత్రి రోజు కాబట్టి శివునికి ఆ రోజైతే తెల్లవార్దులు పూజలైతే జరిగాయన్నమాట. మేము అప్పుడు ఉండలేదు. ఇంకా పిల్లలైతే ఒకటే ఆకలి అంటుంటే సరే ఇక్కడ ప్రసాదం ఏమన్నా పెడుతున్నారేమో చూద్దాం ఫస్ట్. కొంచెం ప్రసాదం తీసుకొని వెళ్దాం అనుకున్నాము. కానీ చూస్తే ప్రసాదం ఏం లేదు. అది డిఫరెంట్‌గా మార్చేశారనమాట. మేము ఇంతకు ముందు వచ్చిన దానికి ఇప్పుడుకైతే. అప్పుడొచ్చినప్పుడు మంచిగా ప్రసాదం పెట్టారు. చాలా బావుండింది. ఆఫ్టర్‌నూన్ టైంలో వచ్చాము. ఇప్పుడైతే ఈవినింగ్ టైం అనమాట. సో, ఇంకా అందుకే ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంకా ఫుల్లు ఆకలంటున్నారు. అక్కడే ఉంది గానీ దోస, వడ అవి ఆహ్, ఫుల్లు రష్ అనమాట. అంత మంచిగా అనిపించలేదు. ఎందుకులే ఇంకా బయటికెళ్ళి తినేద్దామని చెప్పి, ఇంకా హోటల్‌కైతే వెళ్ళిపోయామనమాట. హోటల్ బుక్ చేసుకున్నాము. ఒక 2 డేస్ ఉండేటట్టు. సో, హోటల్‌కి వెళ్ళి ఇంకా డెలివరీ తెప్పించుకొని తిన్నాము. ఇంకా వెజ్జేననమాట. సో, నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బయలుదేరొచ్చాము. అంటే మేము సడెన్‌గా అనుకోని ఆఫ్టర్‌నూన్ బయలుదేరొచ్చాము. అస్సలు మార్నింగ్ గూడా ప్లాన్ లేదు. ఆహ్, అప్పటికప్పుడు బయలుదేరి ఇంకా అనుకోని వచ్చేసరికి అందువల్ల ఈవినింగ్ అయిపోయింది బర్మింగ్హామ్ వచ్చేసరికే. ఇంకా టెంపులే ఫస్ట్ ప్లానింగ్‌లో ఉన్నిందనమాట. ఆ రోజు హ్మ్. ఫెస్టివల్ ఉంది. ఇంకా హాలిడే కదా అని చెప్పి వెళ్ళాలనుకుని అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసరికి ఏ ప్లాను లేదనమాట. హోటల్ అయితే దొరికింది గానీ, హోటల్‌లో యాక్చువల్‌గా బ్రేక్‌ఫాస్ట్ ఉంటది. ఆహ్, ఆ రోజైతే ఇంకా ఏదో వర్క్ జరుగుతా హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ గూడా లేదు. సో, మనకి ఇట్లాంటి ఎక్స్‌పీరియన్స్‌లు చాలా అవుతాయి. ఇదంతా బర్మింగ్హామ్ టౌన్ సెంటర్ అనమాట. ఇది చూసారా సబత్ బ్రిడ్జ్ అంట. అంటే రాక్ ఏమని చెప్తారు డ్రమ్స్ ఉంటాయి కదా! రాక్ స్టడీ అని చెప్పి ఆ బ్యాండ్ వాళ్ళదనమాట. వాళ్ళకి ఎంత ఫ్యాన్సోనంటే ఇక్కడ. సో, వాళ్ళకి పేరు మీద ఇక్కడొచ్చేసి బ్లాక్ సబ్బత్ బ్రిడ్జ్ అని చెప్పి పెట్టారు చూడండి. దీని గురించి సెర్చ్ చేసినప్పుడు ఎందుకు ఇక్కడ వీళ్ళది ఉందని చెప్పి సో, బ్యాండ్ వాళ్ళకి గూడా ఇంత పాపులర్ అనమాట. సో, ఈ బ్యాండ్స్ గూడా ఇక్కడి నుంచే మెయిన్ స్టార్ట్ అయినాయి. వీళ్ళే ఫాదర్ లాగా అనమాట. ఫౌండర్స్ లాగా అంట. అందుకే ఇది ఇంత ఫేమస్. వీళ్ళ ఫోటోస్ అంతా చూడండి అందరూ అంటే వాళ్ళకి గూడా ఫ్యాన్స్ ఉంటారు కదా! మొత్తము. వాళ్ళంటే గూడా అంటే బ్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు అక్కడికొచ్చి ఫ్లవర్స్ పెట్టడము అలా చేస్తారు.
ఇక్కడ ప్రతి ఒక్కరు రెగ్యులర్‌గా వెళ్ళి వాళ్ళ క్లోజ్ వాళ్ళకి ఇట్లా ఫ్లవర్స్ అవి పెడుతూ ఉంటారు. సో, అది వాళ్ళకి మంచిగా అనిపిస్తదనమాట. సో, వాళ్ళని గుర్తు చేసుకోవడము. నెక్స్ట్ అయితే ఇక్కడ అక్కడి నుంచయితే కాసేపు సిటీ సెంటర్ తిరుగుదాము అనుకున్నాము. ఇది మెయిన్ సిటీ సెంటర్ అనమాట బర్మింగ్‌హామ్‌కి. ఇక్కడ లైబ్రరీ ఉంది గదా! ఇదైతే యూకేస్ బిగ్గెస్ట్ లైబ్రరీ అంట. యూరోప్‌లో గూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కల్చరల్ వన్ అని చెప్పేసి ఉంది. కానీ ఇంత పెద్దది మనకి అనిపించకపోవచ్చు. కానీ చాలా పెద్దదేను. దాని వీడియో సెపరేట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికొచ్చామంటే జిమ్మీ స్పైసెస్ అని ఇది బఫెట్ అండి. ఇదొచ్చేసి 3 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడికొచ్చామనమాట. సెర్చ్ చేసి మరి. చాలా అంటే చాలా బావునింది. అందుకే మళ్ళీ వచ్చాము. కానీ వీళ్ళొచ్చేసి ఎవ్రీడే మెన్యూ మారుస్తా ఉంటారంట. అంటే బఫెట్‌లో గూడా మెన్యూస్ డిఫరెంట్ ఐటెమ్స్ పెడతారు. దానికి తగ్గట్టే ప్రైస్ గూడా ఉంది బఫెట్ ప్రైస్. సో, మేము వెళ్ళింది మండే. సండే వచ్చేసి శివరాత్రి. ఇంకా ఆ రోజు తినకూడదని చెప్పి మండే వెళ్ళామనమాట నెక్స్ట్ డే. ఎక్కువ ఆప్షన్స్ లేవు. ప్రైస్ కొంచెము కంపేర్ చేస్తే నార్మల్ ప్రైస్. ఓకే. 16 పౌండ్స్ కొరతే కానీ ఎక్కువ ఆప్షన్స్ లేవు. అంతగా నచ్చలేదనమాట. అండ్ చాక్లెట్ ఫౌంటైన్ ఉంటదనుకోని పిల్లలు ఎంజాయ్ చేస్తారులే అనుకున్నాం. అది కూడా లేదు. సో, పిల్లలకైతే హాఫ్ ప్రైస్ అట్లా ఉంటది. 11 ఇయర్స్ లోపయితే 11 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఇంకా అడల్ట్ చార్జే వేస్తారు. సో, 4 ఇయర్స్ బిలో వాళ్ళకి ఫ్రీ అనుకుంటా. సమ్‌టైమ్స్ కిడ్స్‌కి గూడా ఫ్రీ ఇస్తారు. కాకపోతే సండేస్ అట్లా ట్రై చేయండి. అక్కడే చెఫ్స్ చేసిస్తా ఉంటారు. చాలా అంటే చాలా బావుంటది. మేమైతే చేసిచ్చే వాటిలో నూడిల్స్ చేపిచ్చుకున్నాము. ప్రాన్స్ ఇంకా దానికి కొన్ని లీవ్స్ అన్నీ యాడ్ చేసి, గ్రాసులన్నీ యాడ్ చేసి చెత్త చెదారమంతా చాలా చేసిచ్చారు. గార్లిక్స్ అండ్ స్పైస్ వేసి. కాకపోతే స్పైసీ లెవెల్ పీక్‌లో ఉనింది. కానీ బావునిందనమాట. వెంటనే చేసిచ్చారు అప్పటికప్పుడు. కాకపోతే టైం పడతది. అవన్నీ ఏంటంటే క్యూ ఉంటదనమాట. అట్లా చెఫ్స్ చేసిచ్చే వాటిలో. వేడి వేడిగా చేసి పెడతా ఉంటారు బఫెట్ మాత్రం. ఇదొక్కటి కొంచెం మంచిగా అనిపిచ్చింది. నెక్స్ట్ ఇంకా మళ్ళీ సిటీ సెంటర్ తిరగడానికి వచ్చామనమాట. తిన్నాం గదా! తిన్నది అరిగేదానికి. కాకపోతే ఈ బఫెట్‌కెళ్తే ఏంటంటే అండి ఎక్కువ ఆయిల్స్ ఉంటాయన్నమాట. అవి తిని అసల డీహైడ్రేషన్ లాగా అయిపోయిందనమాట. అప్పటికి 2 టైమ్స్ కూల్ డ్రింక్స్ తెప్పించుకున్నాం. అయినా కూడా ఫుల్ డీహైడ్రేషన్ లాగా అయిపోయింది. ఇంకా మళ్ళీ సూపర్ మార్కెట్‌కెళ్ళి డ్రింక్స్ కాస్ట్ కూడా ఎక్కువనమాట. ఇంక అందుకే సూపర్ మార్కెట్‌కెళ్ళి డ్రింక్ తీసుకొని తాగి ఇంక మళ్ళీ సిటీ సెంటర్ తిరుగుతూ ఉన్నాం. ఇదైతే ట్రామ్ సిటీ సెంటర్ మధ్యలో తిరుగుతూ ఉంటదనమాట. ఈ ట్రామ్స్ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ కొంచెం మనం లోకల్ కాదు గదా! ఎందుకులే అని చెప్పి కార్ తీసుకురాలే ఇది ఇక్కడ మళ్ళీ సిటీకి. సో, హోటల్ దగ్గరే పార్క్ చేసి బస్సులో వచ్చామనమాట. సో, వచ్చేటప్పుడైతే కొంచెం రెయిన్ పడుతున్నింది. సో, పెద్దగా చలి లేదనమాట రెయిన్ పడినా గూడా. వద్దులే అనుకోని మళ్ళీ డ్రెస్ పాడైపోతది జాకెట్ లేకుంటే అని మళ్ళీ జాకెట్ తెచ్చుకున్నాను. అదేమైందో మళ్ళీ చెప్తా. తర్వాతయితే ఇక్కడ ఇది వచ్చేసి బుల్ రింగ్ గ్రాండ్ సెంటర్ మాల్ అనమాట. దీంట్లో 200 ప్లస్ షాప్స్ ఉంటాయంట. సో, రెగ్యులర్‌గా తిరిగే షాప్స్ లాగే ఇంకా మాల్ అనేది ఇంకా ఎక్కడ చూసినా ఇవే కాబట్టి ఇంకా షాప్స్ నార్మల్ అనిపించింది ఎక్కువసేపు. ఫస్ట్ అయితే చాలా ఎక్సైట్‌గా అనుకున్నాము. సో, మాల్ మొత్తం తిరగాలి, అక్కడంతా ప్లేస్ ఎక్స్‌ప్లోర్ చేయాలి అని చెప్పి. కాకపోతే ఇంట్రెస్ట్ రాలేదనమాట. ఎందుకో సిమిలరే కదా అంతాను అని చెప్పి. సో, 3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన మెమరీస్ అన్నీ గ్యాదర్ చేసుకుంటూ మళ్ళీ అప్పుడు ఇక్కడికొచ్చాం గదా! ఇక్కడికొచ్చి అంటే మేమప్పుడు లండన్‌కొచ్చి లండన్ నుంచి ఇక్కడికి ట్రైన్‌లో వచ్చామనమాట. సో, మళ్ళీ మేము వచ్చిన రోజు క్యాన్సిల్ అయిపోయింది. సో, ఇక్కడ బస్సు టర్న్ అవుతుంది గదా! దానికి అపోజిట్‌లో ఉండేది. అక్కడ కనిపిస్తుంది గదా! అదేననమాట ట్రైన్ స్టేషను. అక్కడైతే ఇంకా రోడ్లు మొత్తానికి జనాలసలు 3 అవర్స్ వరకు నిలబడ్డాము. అసల అప్పుడైతే ఫుల్లు ఎండనమాట. ఇంకసలు పీక్‌లో ఉన్నారు. అప్పుడు పిల్లలు ఇంకా కొంచెం చిన్న పిల్లలు. 3 అవర్స్ వెయిట్ అనేది ఇవన్నీ అయిపోతా ఉన్నాయన్నమాట. అట్లా అన్నీ గుర్తు తెచ్చుకుంటూ తిరుగుతా ఉన్నాము. సో, అప్పుడిక్కడ ఫోటోస్ తీసుకున్నాం గదా! పిల్లల్ని బెట్టి అని చెప్పి. అంతే ఒక ప్లేస్‌కి మళ్ళీ వెళ్ళామంటే ఇయర్స్ తర్వాత అట్లా మెమరీస్ గుర్తొస్తాయి గదా! ఇదేంటో పెట్టున్నారు గానీ నాకైతే అర్థం గాలేదు. మర్సిడీస్ ఫార్ములా 1 అని బెట్టారు. సో, ఏదో అట్లా ట్రై చేశాను అర్థమవుతదని మనకైతే అర్థం గాలేదు మట్టి బుర్రకి.
ఇంక ఇంతే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.